శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 29 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 9 గంటల 21 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 5 గంటల 25 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5 గంటల 25 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వజ్రయోగం వల్ల ప్రయాణాల్లో వ్యతిరేకత ఉంటుంది, పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు వజ్రయోగం ఉన్న మీ పనుల్లో ఆటంకాలు ఉండవు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే సాయంకాలం 5 గంటల 25 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఇది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 5:25 తర్వాత 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనుల్లో లాభం చేకూరుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. ఇది మంచిది కాదు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు తులలో, శత్రువింట్లో, శుక్రుడింట్లో ఉన్నాడు. అందుకే ప్రమోషన్ల కోసం బాస్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకండి, తర్వాత మాట్లాడచ్చు. అలాగే రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తర బంధువులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రవి శత్రువింట్లో, శుక్రుడింట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు 12 రాసుల వాళ్ళు తీసుకోవాలి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనసు స్థిమితంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ సాయంకాలం 5:25 వరకు ఉంది. ఈ ఉత్తరాషాఢ ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు తీసుకోవడానికి కూడా ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి ఉత్తరాషాఢ చాలా మంచి నక్షత్రం. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. సాయంకాలం 5:25 వరకు ఈ పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 5:25 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా శ్రవణ మంచి నక్షత్రం. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ సాయంకాలం 5:25 నిమిషాల తర్వాత చక్కగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పై అధికారులతో, మీ బాస్తో మాట్లాడేటప్పుడు బాస్కి కోపం తెప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాల్లో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ అంతిమంగా వాటిలో మంచి లాభాలనే పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచనలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. ధన వృద్ధి ఉంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తవుతాయి. వృషభ రాశి వాళ్ళకి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసును కలిచివేసే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. బంధువుల గురించిన ఒక చెడు వార్త వినే అవకాశం మాత్రం మిథున రాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే సామాన్యమైన ధనలాభాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం మీ వృత్తిపరంగా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే వ్యాపారం మాత్రం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి స్తంభించిపోతుంది. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి. అటువంటప్పుడు నిరుత్సాహంతో ముందుకు వెళ్లకుండా ఉత్సాహంతో, సమయస్ఫూర్తితో, తెలివితేటలతో, మనోధైర్యంతో ముందడుగు వేయండి. మళ్ళీ పనులు విజయవంతమవుతాయి. అలాగే ఈరోజు మానసికంగా కొంత చింతా బాధ ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. ధనలాభం మాత్రం సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయండి. అలాగే శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార జయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకున్న, ఉపనయనం పెట్టుకున్న, శుభ కార్యక్రమ నిమిత్తమై మకర రాశి వాళ్ళు ధనపరంగా ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చును నియంత్రణలో ఉంచుకోవటం మకర రాశి వాళ్ళకి అవసరం. అయినప్పటికీ ధన లాభం కూడా ఉంది. సామాన్యమైన ధనలాభం ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా సామాన్యంగా కొంత ధనలాభాన్ని మాత్రం పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అధికారుల యొక్క కోపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారుల దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళ కోపం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. అందులో కొంత అనుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు సామాన్యమైనటువంటి విజయములు మీనరాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా మీకు తగ్గట్లుగా కొన్ని విజయాలు అయితే ఈరోజు మీనరాశి వాళ్ళు నమోదు చేసే సూచనలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే బుధాష్టమి. బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని బుధాష్టమి అంటారు. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. బుం బుధాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు కలుగుతాయి. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరడానికి కూడా బుం బుధాయ నమః అనే మంత్రం బుధాష్టమి సందర్భంగా విశేషంగా సహకరిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో కొత్తగా వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. అలాగే బుధహోర ఉన్న సమయంలో రాయబారాలు నడిపితే మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర చాలా మంచిది. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయడానికి కూడా బుధహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.